హాయ్ అండి. పండగలప్పుడు కానీ ఏదైనా అకేషన్ అప్పుడు కానీ మనం ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా పులిహోర పులుసు తయారు చేయకపోయినా కూడా పులిహోరని ఎలా ఈజీగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లో వేసి పూర్తిగా విప్పుకొని కొంచెం హాట్ వాటర్లో నీట్గా కడిగిన తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నానబెట్టుకున్న దాన్ని ఎక్కువ వాటర్ వేయకుండా మనం నానబెట్టుకున్న వాటర్తోనే గుజ్జులాగా తీసుకోవాలి. ఇలా పూర్తిగా చిక్కగా గుజ్జులాగా తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని అందులోకి ముందుగానే వండి పెట్టుకున్న 2 కప్స్ రైస్ని వేసుకోవాలి. రైస్ ఎప్పుడైనా కూడా గంజివార్చి వండుకోవాలండి, అప్పుడైతేనే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు రైస్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా ఈ రైస్కి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ పచ్చెనపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసి 4 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పోపులో వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా దగ్గరగా అయిపోయి ఆయిల్ తేరే వరకు ఈ చింతపండు పులుసు అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 చిటికెళ్ళ చక్కెర కానీ కొంచెం బెల్లం ముక్క కానీ వేసేసి కొంచెం ఇంగువ వేసి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు రైస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పులిహోర పులుసుని రైస్లో వేసేసి మంచిగా స్పూన్తో ఒకసారి వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మంచిగా రైస్కంతా ఈ పులుసు పట్టేలాగా కలుపుకోవాలి. రైస్ అసలు విరగొద్దండి, మనం ఎక్కువసేపు స్పూన్తో కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. అలా విరగకుండా చేత్తో మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోతుందండి. మనకు ఫెస్టివల్స్ అప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.